డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రతిరోజు ఒక శాఖపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని తన నివాసంలో సమీక్షిస్తున్నారు. అధికారులు అన్ని వివరాలను వెల్లడిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రతిరోజు ఒక శాఖపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని తన నివాసంలో సమీక్షిస్తున్నారు. అధికారులు అన్ని వివరాలను వెల్లడిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. వరుస సమీక్షలతో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అటు స్వచ్ఛాంధ్రపై కూడా అటు ఆయన సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఏదైతే గెలిచిన నాటి నుంచి కూడా ఏ విధంగా ప్రజల్లోకి సేవ చేయాలి, ప్రజల మన్నలు పొందాలనే ఆలోచనతో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే ముఖ్యంగా ఏదైతే పదవి బాధ్యతలు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారో చేపట్టిన రోజునే మొదటి నుంచి కూడా వివిధ శాఖల అధికారులందరినీ కూడా రావడం, శాఖల్లో ఉన్నటువంటి స్థితిగతులపైన, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఆ శాఖల యొక్క పనితీరు ఉంది, ఏ విధంగా ఆ శాఖలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన కూడా ప్రతి ఒక్క శాఖ పైన కూడా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, అటు పర్యావరణం కావచ్చు, అనేక శాఖలన్నింటినీ కూడా ఆయన వద్ద ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా ప్రతి ఒక్క శాఖలో కూడా తనంటూ మార్కు పడే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూలంకషంగా ఆయన పరిశోధనలాగా చేస్తూ, అదేవిధంగా ఇప్పటికీ అంటే ఒక శాఖ వారు వచ్చేటకి ఆ శాఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన తెప్పించుకోవడం, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు గతం కంటే కూడా భిన్నంగా మనం ముందుకెళ్ళాలి, గతంలో ప్రజలు పడినటువంటి ఇబ్బందులు ఇక మీద ఎప్పుడు పడకూడదనే ఉద్దేశంతో అటు పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా హర్షణీయంగా మనం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి దానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశానికి కూడా అంత బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అనే దానికి ఆయన గట్టిగా నమ్ముతారు. కాబట్టి స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఈ రోజున మొత్తం అంతా కూడా రివ్యూ జరిపిస్తున్నటువంటి పరిస్థితి. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన ఇప్పటికే వారాహి దీక్షలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అధికారుల్ని అక్కడికే పిలిపించుకొని మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటి వరకు స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఎటువంటి పనులు చేశారు, ఎక్కడెక్కడ పనులు చేశారు, ఏ పనులు చేశారు, వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, అదేవిధంగా అధికారులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యానికి గురైంది, అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటిపైన కూడా ఆయన వీడియో ద్వారా అంటే ఒక ప్రొజెక్టర్లో వీడియో ద్వారా అటు అధికారులు వాళ్ళు చేసినటువంటి సేవలు కావచ్చు, అంటే వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు, దానికి వెచ్చించినటువంటి నిధులు కావచ్చు,
కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయంటూ కూడా పవన్ దృష్టికి రావడంతో దానిపైన కూడా అధికారులకి ఇంకా చాలా చోట్ల మీరు చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర అంటే ముఖ్యంగా మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అందుబాటులో ఉంటుంది. ఇవాళ ఆరోగ్యం ఉన్నవాడు ధనవంతుడితో సమానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం వర్షాకాలం రావడంతో ఇటు కృష్ణా, గుంటూరు, ఇతర జిల్లాల్లో డయేరియా ఎప్పటికీ చాలా భారీ ఎత్తున ప్రబలుతూ ఉంది. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు, కాలువల్లో కావచ్చు, ఈ డ్రైనేజీ వాటర్ మిక్సింగ్ అవడం ఇలాంటి కొన్ని దురదృష్టమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీటిపైన కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రతతో పాటు చెత్తా చెదరాలు వేయడానికి ఏ విధమైనటువంటి పని చేశారు? బహిరంగ మల విసర్జనకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు? బహిరంగ మూత్ర మల విసర్జన చేసేటటువంటి వారికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు? వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇలా అన్ని ఒక అంశాలపైన కూడా ఆయన సమీక్షలో చాలా కూలంకుశంగా ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి మరి అంటే సమస్యను ఐడెంటిఫై చేసి మరి ఆయన ప్రస్తావించడం జరిగింది. అలా చేయడం ద్వారా అధికారులు కూడా ఆయనకి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, బడ్జెట్ విషయం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పనులు కావచ్చు, ఇంకా చేయాల్సినటువంటి పనులు కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ సూచనల ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే అందరిలాగా అధికారులు చెప్పేటటువంటి మాటలు వినేసి ఓకే మీరు గో ప్రొసీడ్ ఈ పని చేసుకోపోండి అని చెప్పే వ్యక్తిగా కాకుండా పవన్ కళ్యాణ్ కూడా తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నటువంటి స్థాయిలో తను తెప్పించుకుంటూ కూడా ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు చెప్పేటటువంటి పని జరిగిందా లేదనేది కూడా ఆయన ఆచితూచి ఆలోచన చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ విధంగా క్లియర్ చేయండి అంటూ కూడా అటు అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పంచాయతీరాజ్, నీటిపారుదల ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటు అధికారులనైతే పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య పైన కూడా ఆయన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోరాటం చేస్తూనే ఆ సమస్యలకి పరిష్కారం కల్పిస్తూ మరలా ఆ సమస్య ప్రజలకి ఇబ్బందికరం కాకుండా అటు అధికారులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.